ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యెహోవా హస్తము కురిచె కాలేదు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. యోబు గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనము. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా హస్తము నన్ను తాకి ఉన్నది అని అనువదించబడింది. అవును, పరలోకంలో ఉన్న ఆయన చెయ్యి భూమి మీద ఉన్న ఒక వ్యక్తి జీవితాన్ని తాకగలదు. ఆయన చెయ్యి కుర్చైనది కాదు. ఆకాశ మహాకాశాలకు ఆవలనున్న ఆ చెయ్యి భూలోకాన్ని తాకేంతటి పొడవైనది. అది సువిశాలమైన అంతరిక్షాన్ని చీల్చుకుంటూ క్రిందికొచ్చి నైరాసపు చీకట్లలో రోధిస్తున్న వాళ్ల కన్నీళ్లు తుడవగలదు. అలసటతో సోలిపోతున్న నిర్భాగ్యులను ఆదరించి ఓదార్చగలదు. అయితే ఆ నిర్భాగ్యులను ఆదరించి ఓదార్చి వాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు వాళ్ళకి సమీపాన ఉన్న వాళ్ళని ఆయన ఉపయోగించుకుంటాడు. దేవుని ప్రేమతో నింపబడిన దైవిక వ్యక్తుల ఆదరణ, ఓదార్పుల ద్వారా మాత్రమే నిర్భాగ్యులు దేవుని ప్రేమను రుచి చూడగలరు. దిక్కులేక పడి ఉన్న దౌర్భాగ్యులని దేవుని ప్రజలు తప్ప వేరెవరు ఆదరించగలరు? అనంతమైన తన ప్రేమతో స్పర్శించేందుకు దేవుడు కొన్నిసార్లు సమీపాన ఉన్న స్నేహితుడిని వాడుకోవచ్చు. మరికొన్నిసార్లు దూరాన్ని ఎక్కడో ఉన్న అపరిచితుడిని కూడా వాడుకోవచ్చు. వాళ్ళు మానవులే కదా అని నువ్వనుకోవచ్చు. కానీ దేవుడు మానవుల ద్వారానే తన ప్రేమను ప్రదర్శిస్తాడు. మానవుల ద్వారానే తన స్వరాన్ని వినిపిస్తాడు. నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఒక సహోదరుని గురించి ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుడు తనకు దూరంగా ఉన్నాడని, ఇక ఎన్నటికీ తనకు సమీపంగా రాడని ఆమె అనుకుంది. తన ప్రేమ హస్తంతో ఒక్కసారి స్పర్శించమని ఆమె దేవుణ్ణి వేడుకుంది. దేవా, నా నిరాశ సమయంలో నన్నెలా వదిలిపెడతావు అంటూ ఆమె రోధించింది. ఆ సమయంలో ఆమె ప్రక్కనున్న ఒక స్నేహితురాలు ఆమెను ధైర్యపరుస్తూ తన ప్రేమ హస్తాన్ని చాచి నిన్ను స్పర్శించమని ఆయనను అడుగు, ఆయన తప్పక అలా చేస్తాడు అని పలికింది. తన హృదయాంతరంగాల నుంచి దుఃఖం పెళ్ళుబీకి వస్తుండగా ఆమె మళ్ళా ప్రార్థించడం ప్రారంభించింది. అలా ఆమె ప్రార్థిస్తుండగా హఠాత్తుగా పరలోకం నుండి ప్రేమ హస్తపు స్పర్శను ఆమె అనుభవించసాగింది. వెంటనే ఆమె, ఆయన నన్ను తాకాడు. ఆహా, ఎంతటి ఆనందపు అనుభూతి! ఆ ఆనంద అనుభూతిని నేను వర్ణించలేను. సంతోషం నాలో పొల్లి పారుతుంది అంటూ ఆనందోత్సాహాలతో అరవడం ప్రారంభించింది. అయితే తనను తాకింది తన స్నేహితురాలి హస్తమని కాసేపటి తర్వాత ఆమెకు అనుమానం కలిగింది. అవును, నిన్ను తాకింది నా చెయ్యే. నీ నిరాశ సమయంలో నిన్ను స్పర్శించేందుకు దేవుడు నా చేతికి ప్రేరణనిచ్చాడు అంది ఆమె స్నేహితురాలు చిరునవ్వులు చిందిస్తూ. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.